వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతుకుల గజ్వేల్గా ఉన్న గజ్వేల్ని బతుకుల గజ్వేల్గా మార్చింది. గజ్వేల్లో మరింత అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ను గెలిపించాలన్న హరీష్ రావు. తెలంగాణలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలో బాబు మోహన్ ప్రచారం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలి, లౌకిక శక్తులను గెలిపించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి. మళ్లీ సొంత గోటికి చేరిన టీపీయూఎస్ మండల్ ప్రెసిడెంట్ అబ్బు అలీ. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్న బీఆర్ఎస్ నేతలు. డీటెయిల్స్ చూస్తే గతుకుల గజ్వేల్ గా ఉన్న గజ్వేల్ ని బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్ అని 24 గంటలు కరెంటు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు, KG2 PG కాలేజ్, గజ్వేల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ గాని కాంగ్రెస్ గాని వస్తే ధరణి గుంజుకుంటారని, 3 గంటల కరెంటు ఇస్తారని, మళ్ళా గజ్వేల్లో గ్రూపులు, కొట్లాటలు, రౌడీయిజం ఏర్పడుతుందని హరీష్ రావు చెప్పారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ని గెలిపిస్తే గజ్వేల్ ని మరింత అభివృద్ధిలో ముందుకు పోతోందని తెలిపారు. ఇక ఈ రోడ్ షోలోని FDP చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండా మధు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళు, గులాబీ సైనికులందరికీ పేరు పేరున గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పక్షాన అలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న అంటే నేనున్నా అనే హరీష్ అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ గజ్వేల్ గడ్డ మీద కేసీఆర్ గారి అఖండ మెజారిటీని ఎవరు ఆపలేరనే విధంగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గత 9 ఏళ్ల కింద గజ్వేల్ గడ్డ మీద ఇవాళ ఇక్కడ గతుకుల రోడ్డు, ఆగమైన బతుకులు తప్ప ఏమీ లేని ఈ గజ్వేల్ గడ్డ మీద ఎప్పుడైతే కేసీఆర్ అడుగు పెట్టిండో మన దశ మారుతూ వచ్చింది. ఒకనాడు పోస్ట్ కార్డు రాస్తే, ఉత్తరం రాస్తే, ట్రాన్స్పోర్ట్ లో సామాన్ వేస్తే ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో మన గజ్వేల్ ఎట్లయిందో మీ అందరికి తెలుసు. ఘోరంగా ఉండే గజ్వేల్ ను ఘనంగా మార్చింది మన కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు నీళ్ల కోసం తహతహలాడిన గజ్వేల్ ఇవాళ ఎక్కడెక్కడికో నీళ్లు పంపుతున్నది. చుక్క నీళ్ల కోసం తల్లడిల్లిన గజ్వేల్ ఇవాళ మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి అటు నల్లగొండకు, ఇటు మెదక్కు అందరికి నీళ్ళిచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు అని చెప్పి. నీళ్ళిచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు. ఇవాళ బోర్ నీళ్లు పోయి బంగారం లాంటి మగపిల్లలు కానీ ఎందుకు బిడ్డ ఆడోళ్ళ ఇప్పుడు పెట్టకూరి బోరు నీళ్ళ గజ్వేల్ ను బంగారం లాంటి గోదావరి నీళ్లు తెచ్చిందా లేదా? మా డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అంటుండు, గజ్వేల్ లో ఒకప్పుడు మంచినీళ్ళు లేకపోతే డ్రమ్ములలో కొనుక్కుందరు, రిక్షాల నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములలో నీళ్లు అమ్ముకునే గజ్వేల్ ఉండే. కానీ వాళ్ళ గజ్వేల్ లో ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి అక్క చెల్లెకి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చింది మన కేసీఆర్. నాడు ఉప్పు నీళ్ళ గజ్వేల్, నేడు ఉప్పంగే గోదావరి నీళ్ళ గజ్వేల్ అయిపోయింది. ఉప్పు నీళ్ళు తాగలే ఆ రోజు మనం. ఉప్పు నీళ్ళ గజ్వేల్ ఇవాళ ఉప్పొంగే గోదావరి జలాలను చూస్తున్నాం మన గజ్వేల్. ఎండాకాలంలో మట్టలు దుంకుతున్న వాగులు చూస్తున్నాం, చెక్ డ్యాములను చూస్తున్నాం. నాకు బాగా గుర్తు, ఒక 2 ఏళ్ల కింద అప్పుడు యాసంగి పంట నీళ్లు గుంజుకపోయినాయి. మా రైతులు అహ్మదీపూరోళ్ళు, కొల్గూరోళ్ళు, బూరుపల్లి వాళ్ళు, విమ్మనగూడోళ్ళు, సింగాటమోళ్ళు నాకు ఫోన్ చేసిండు. మా ప్రతాప్ అన్న ఫోన్ చేసిండు, సింగాటం కాడ, అహ్మదీపూర్ కాడ, విమ్మనగూడ కాడ పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు గుంజుకపోయినాయి, మీదికెళ్ళి గోదావరి నీళ్లను మన కూడెల్లి వాగుల పంపమని అడిగాడు. అరే గట్లెట్లు వస్తాయి, ఎండాకాలంలో నీళ్ళు వస్తాయా అని అన్నారు అందరు. కానీ మీరు గట్టిగా మీ బూరుగుపల్లి కాడ స్థితి కొడితే అప్పటికప్పుడు కొండపోచమ్మ కాలువ తవ్వి నీళ్ళు ఇచ్చినాం.
రాలే నీళ్లు కూడలిలా ఎండాకాలంలో నీళ్లు ఇరిస్తే ఒక గుంట కూడా ఎండకుండా పంట వండిందా లేదా? కాలువ లేకపోతే 4 మిషన్లు పెట్టి రాత్రి పగళ్ళు కాలువ తవ్వినం. గా ఎండాకాలంలో మీకు నీళ్లు తెచ్చి మీ హల్దీ వాగులో మీ కూడవెల్లి వాగులో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడినామా లేదా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాడు బీజేపీ గిట్ట తెచ్చిన ఆడు నీళ్లు ఆనాడు 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాకపోవు గజ్వేల్లా. ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం పార్దలోని వివిధ గ్రామాలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్ సుడిగాలి పర్యటన చేశారు. బోడగుట్ట, సూరంపల్లి, కమ్మరికత్త, వేల్పుగొండ, అచ్చనపల్లి గ్రామాలలోని పర్యటించి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని యువకులతోటి బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కాలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు ఎప్పటికైనా కమలం పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలోని మండల బీజేపీ అధ్యక్షులు ఎల్లుపేట రాజు, కుమ్మరి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. కనుక మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. నేను అనుకున్న ఎత్తిపోతల పథకాలు అయితేనేమి అన్ని కూడా మీకు తెలుస్తాను. సింగూరు నుంచి కూడా ఎత్తిపోతల పథకం తేవాలని మొదలు పెట్టాను. సాయిపేట దగ్గర పాలెన్మై మీదుగా రావాలని, అది కూడా ఆగిపోయింది. పాలెన్మై వరకు నీళ్ళు వచ్చాయి, ఆగిపోయింది. కనుక పాలెన్మై నుండి అల్లాదుర్గ మీదుగా టెక్మాల్కు నీళ్లు తేవాలని, చెరువులు నింపే కాలువలు తేవాలని ప్రయత్నం చేశాను. కానీ నాకు టైం లేదు. నేను పోయినసారి ఎన్నికల్లో లేను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని, లౌకిక శక్తులను గెలిపించాలని నారాయణపేట సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జరిగిన సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వలసలు ఆగాలంటే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని, ఎన్నో ఉద్యమాలు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేస్తే స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గోపాల్, అంజులయ్య గౌడ్, బలరాం, పుంజనూరు తదితరులు పాల్గొన్నారు. నాకు ఎంత సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్టు నేను ఫస్ట్ టైం పోయినప్పుడు కంసల్పల్లిలో కలిసిన అన్నదని అసలు ఇంత కూడా ఏంటంటే నువ్వు వేరే అన్నట్టు కూడా చూడలేదు. మీరు నాలో మా అందరితో సమానంగా నన్ను చూసి గుర్తించి మరి నాకు ఈ ఏమంటారు ఆశీర్వాదం ఇచ్చిండ్రు మీరందరూ. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా మనం అందరం కూడా వ్యక్తులకు కాదు కానీ ఒక శక్తి లాగా పనిచేస్తాం ఈ ప్రజల కోసం. ఎప్పుడని కాదు, ఎప్పటి నుంచో ప్రజల సమస్య మీద కొట్లాడుకుంటూ వచ్చిండ్రు. అవునా? నేను ఒకటే చెప్తామా, ఈసారి నాకు ఈ అవకాశం ఇవ్వండి. మీతో పాటు నేను కూడా అదే పోరాటంలో పాల్గొంటాను. మాటలు వస్తలేవు, మీరు అందరు పెద్దోళ్ళు, నాకు స్పీచ్ కావాలన్నా. సమస్యలకు కూడా ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికల్లో భూముల విషయం తీసుకున్నా పట్టాలు రాకుండా చేస్తున్నారు. అలాగే కంసంపల్లిలో 3-4 తరాలు మరి ఎప్పటి నుంచో చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వట్లేదు. మరి గత ఎన్నికలప్పుడు నేను కంసంపల్లికి పట్టాలు అందరికి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి ఇప్పటి వరకు మరి మళ్ళీ ఎలక్షన్ లోనే వచ్చాడు కానీ ఆ భూముల పట్టాలు ఇప్పించలేదు. మళ్ళీ అక్కడ కంపెనీ తెప్పించి నేను అగ్రికల్చర్ కంపెనీ ఒకదాన్ని ఇక్కడ తీసుకొస్తా, అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేసిండు. ఈ అన్ని సమస్యల్లో కూడా మరి సిపిఎం పార్టీగా ప్రజలకు అండగా ఉండి ఆ భూములు దక్కేటట్టుగా చేయడం అనేది జరిగింది. ఆ భూములు ఇప్పటికీ కూడా వాళ్ళ అనుభవంలో ఉండేటట్టుగా నిలపడం అనేది జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యలో ఒకటి ప్రకటించడం జరిగింది. గతంలో అసైన్డ్ భూములు అనేది ఇస్తే అది ఇందిరా కాలంలో మరి 1965 మధ్యలో ఇచ్చిన భూములే. అట్లాంటి అసైన్డ్ భూములకు ఈ రోజు కొత్త పాస్బుక్లు ఇవ్వకుండా వాళ్ళకి రైతు బంధు ఆఫీసులు ఆ భూములన్నీ కాజేసే కార్యక్రమం చేసిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏంటంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ భూములన్నిటికీ పూర్తి స్థాయి వాళ్ళకి అధికారులను చేస్తాము. ఇంతకు ముందు అమ్ముకునేది లేకుండే, ఇంతకు ముందు దాన్ని మార్పు. ఈ ప్రయాణం అనేది మళ్ళీ ఎక్కడైతే నెత్తురు చెందిందో అదే గడ్డ మీద నుంచి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలని అనుకున్నాను.
18 సంవత్సరాల్లో ఇష్టపడ్డాను. నేను ప్రజలకి ఉపయోగపడాలని చేసినని కామ్రేడ్లో ఒక 50 మార్కులు వేస్తే వాళ్ళకి నేను సంతోషిస్తాను. అంటే 50 వేసినట్టే. ఇంకా ఈ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగింది. అధికారం అనేది కింది వరకు వార్డు మెంబర్ వరకు ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలి. వ్యవస్థ నిర్వీర్యం అవ్వద్దు, అపోజిషన్ ఉండాలి, ప్రశ్నించే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఓట్లు భారీ మెజారిటీకి పన్నిగమ్మకి తోడ్పాటు అవుతుంది. ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఈ 10 రోజులు దయచేసి, అంటే 10 రోజులు ఎందుకున్నంటే 30 తారీఖు సాయంత్రం వరకు ఓటింగ్ ప్రక్రియలో యాక్టివ్గా ఉండి చేసుకుంటే ఈ 1 మీటర్ తొవ్వే బాధ్యత మీకు ఇస్తున్నాను. ఇంకొక 8,000 ఓట్లు మెజారిటీ పెంచి శక్తి ఉన్న వాళ్ళుగా మీరు దయచేసి కంకణ బదులే ఈ 10 రోజులు కష్టపడండి. దూరం తిరిగి అది చేయలేము, కానీ ఈ అటులో ఉగ్రాన్ని కష్టపడి మాత్రం పని చేసుకుంటాం. మిగతా విషయాలు కొన్ని ఉన్నాయి. కమ్యూనిస్టులకు ఏదో చేయాలని ఎలక్షన్ టైం మాట్లాడేది లేదు. తర్వాత కూడా తప్పకుండా మీరందరూ గుర్తించే పని మాత్రం ఒకటి చేస్తాను. ఇప్పుడు ఏమీ చెప్పను అన్న, మీకు ఆ మాట ఇస్తున్నాను. మీ కళ కోరిక అవసరం సాఫల్యం అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కామ్రేడ్కి, పెద్దలకి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా దండం పెడుతూ ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ బీఆర్ఎస్ పార్టీలో తనను ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అబ్బు అలీతో మాట్లాడి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా అబ్బు అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా ఉద్యమంలో కీలక పాత్రను పోషించానని, ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, దాంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జంగయ్య, మనోహర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే. నేను మొన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీకి మన కాటా శ్రీనాథం కలిసి ఉండి మళ్ళా రాత్రి మన ఎమ్మెల్యే సార్ పిలిపించి మనకి లక్ష్మీ గార్డెన్లో జాయిన్, మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పాత మనిషి ఉన్నావు, నువ్వు ప్రభుత్వం రాకముందు పనిచేస్తున్నావు, ఇట్లా చేస్తే ఎట్లా బాగుండేది, మనం మంచిగా కలిసి పనిచేద్దాం, ఏమైనా ఉంటే మనం పార్టీకి మనం డెవలప్ చేసుకోవాలి, మంచిగా కేసీఆర్ చేసిన పథకాలు బాగా ఉన్నాయి. ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్ అన్నాడు, తప్పకుండా రిజర్వేషన్ అవుతుంది. 12% లక్ష్మీ షాదీ ముబారక్ లక్ష్మీ కళ్యాణం చేసిండు, దళిత్ బంద్ చేసిండు, 20 అవర్స్ వాటర్ పవర్ ఇచ్చిండు, వాటర్ ఫ్రీ చేసిండు. ఇట్లా చేసిన ప్రభుత్వం ఎక్కడ ఉండదు. మన ప్రభుత్వం మనకే మంచిగా ఉంది. గంగా జమున తహజీబ్ లేక మన ముస్లిమ్స్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్నీ కలిసి ఉన్నాము. ఈ అసలు పార్టీ మన ఇండియాలో ఎక్కడ లేదు. మన ఇండియాలో నెంబర్ 1 పార్టీ అంటే బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్తోనే అన్ని పనులు అవుతాయి. మనం అందరం కలిసి పిలిచి కేసీఆర్ సాబ్కి పీఎం చేద్దాం, కేటీఆర్ సాబ్కి సీఎం చేయాలని ఆలోచించుకున్నాం. ఇంకా మన ఆదర్శ్ అన్న పీపుల్ లీడర్ మంచి ఉన్నాడు. ఏ ఆర్టికల్ 112 డివిజన్ అట్లా ఏం కాదు, అంత కాన్స్టిట్యున్సీ మనదే. మనం మహిపాల్ అన్నకి మంచిగా భారీ మెజార్టీని గెలిపించి కేసీఆర్ సార్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పిండు. ఇంకా మేము ఇచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మహిపాల్ అన్న జిఎంఆర్తో డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ మా ఎమ్మెల్సీ మన ఆదర్శ్ అన్నకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. బాంబే కాలనీలో ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ప్రలోభపెట్టి, అదే రకంగా రామచంద్రాపురంలో ఉన్న అబ్బుభాయ్, మరి బాంబే కాలనీలో ఉన్న మా మనోహర్ భాయ్, మరి భాస్కర్, వీళ్ళందరినీ కూడా బీఎస్పీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రలోభపెట్టి, భయపెట్టి వీళ్ళని కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. వారందరితో మళ్ళీ రాత్రి మాట్లాడి ఏమైంది ఏం కథ అంటే వాళ్ళు చెప్పినవన్నీ విని, మరి ఏ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. వాళ్ళు వేరే ప్రలోభాలకు కూడా లొంగకుండా వాళ్ళని భయపెట్టి వాళ్ళని
పార్టీలో చేర్చడం జరిగింది. అవన్నీ ఏం లేవు. మంచిగా మా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులన్నిటికీ కూడా మళ్ళీ మేము చేసే అభివృద్ధికి మరి జరగబోయే అభివృద్ధి జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు అబ్బు గారికి, మనోహర్ గారికి, భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారికి సారథ్యం వహించిన మా కుద్దు గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డబ్బులు పంచితే గెలుస్తామని మంత్రి మల్లారెడ్డి భ్రమలో ఉన్నాడని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ కుమారుడు అజయ్ యాదవ్ అన్నారు. నిన్న రాత్రి ఫిర్జాదిగూడ కార్పొరేషన్లోని ఒక అపార్ట్మెంటు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఉన్నాయనే సమాచారంతో అక్కడకు వెళితే కాంగ్రెస్ నాయకులపై చేసిన దాడికి నిరసనగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుర్తి రవి, లీగల్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి జంట మున్సిపాలిటీలకు మల్లారెడ్డి ఎలాంటి నిధులు కూడా రాకపోగా అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నాడని తెలిపారు. నమస్కారాలు. నిన్న జరిగిన సంఘటన చాలా విచారకరమైన సంఘటన. ఎంత దౌర్జన్యం అంటే ఈ టీచర్లు కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా ఈ టీచర్లు కూడా మీద పడి వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు, మేయరు, డిప్యూటీ మేయరు, అలాగే మంత్రి మల్లారెడ్డి గారు, మేము 3 గంటలకి కంప్లైంట్ రాధిక గారికి. నమస్కారం. మేము ఆల్రెడీ వెళ్ళి బయటికి వచ్చేసాము. బయటికి వచ్చినాక దౌర్జన్యంగా అందరి మీద దాడి చేశారు. ఆల్రెడీ నాకు చేయబట్టి లారీ మేరు ఫుల్లుగా దాడి వచ్చారనమాట. ఫుల్లు ఇక మమ్మల్ని అందరినీ బాగా కొట్టింది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న ఏదైతే ఏబీ కన్స్ట్రక్షన్లో జరిగిన సంఘటన ఉందో, మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి 3 గంటలకి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ అధికారులందరూ దాన్ని మెల్ల డిలే చేసుకుంటూ అక్కడ ఒక గొడవ వాతావరణం క్రియేట్ చేసి, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఒక గొడవ చేసి ఆ డబ్బుల్ని వేరే దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అరే మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలానే ఆర్డీఓ గారికి కాల్ చేసి ఇక్కడ డబ్బులు రండి అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు రాకుండా అధికారులు మొత్తం అధికారం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. మల్లారెడ్డి గారు అనుకుంటున్నారు ఏంటంటే మేము డబ్బులు వంచితే, మేము ఇవి వంచితే అవి వంచితే మేము గెలుస్తాం అనుకుంటారు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని చేయలేదు. నిన్న మేయర్ గారు ప్రెస్ మీట్లో అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిన నిధులు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు వదిలేసి ఈడ స్వయాన మంత్రి మల్లారెడ్డి గారు ఫిర్యాదు కూడా 1 రూపాయి ఇచ్చిండా మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి మరియు సికింద్రాబాద్ బన్సూలాల్ పేట ఎన్నికల రక్షణ కేంద్రంలో నిమగ్నమై ఉన్నటువంటి గడప గడపకు వెళ్లి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చెబుతూ స్థానికులు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే 147వ డివిజన్లోని స్థానికులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ఇక్కడ బన్సూలాల్పేట్ 147 నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఎలక్షన్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మాకు అనుకూలంగా అన్ని విధాలుగా నచ్చిన వ్యక్తి ఏంటంటే తలసాని శ్రీనివాస్ గారు. ఆయన అభివృద్ధి పనులలో చాలా ముందుగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఏది పోయినా, ఏ పని అవసరం ఉన్నా కానీ కూడా ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. మేమంతా ఆయనని ఓటేసి గెలిపించుకోవాలని మాది ఒక ఆశ. ఏ పార్టీ గెలుస్తుందని మీ ఆలోచన? టీఆర్ఎస్. ఎందుకంత ఖచ్చితంగా చెప్తారు? కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు కదా. ఏది లేదని చెప్పు గరీబులకు. అప్పుడు అందరికీ పింఛన్ పెంచిండు, వికలాంగులకు చైర్లు ఇచ్చిండు, కంటి వెలుగు చూపించిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, 24 hours కరెంట్ ఇస్తుండు, రైతు బీమాలు ఇస్తుండు, రుణమాఫీలు ఉన్నాయి. ఇన్నిగానో మా అభివృద్ధి పనులు చేస్తున్నాక ఆయనను కాదని ఇంకెవరిని చేస్తామా? శ్రీనివాస్ యాదవ్ గారే మాకు ఆయననే కావాలి. నా పేరు సయ్యద్ చాంద్ పాషా. మా డివిజన్ పేరు 147 బన్సూలాల్పేట. మేము సీనానని భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము.
మాకు అన్ని విధాలుగా సీనాన్న అన్నది మాకు హెల్ప్ ఉంటాడు. ఎప్పుడు ఏ టైంలో అయినా మా ఇంటికి ఒక పెద్ద కొడుకు లేక మాకు ఒక పెద్ద అన్న లేక ఇంటికి పోయినా ఎప్పుడు పొద్దున మార్నింగ్ 8 గంటలకు మాకు కలుస్తాడు. ఏ విశేషాలైనా అన్నీ మాకు సీనాన్న అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఏ రోజు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేలు ఏ వాళ్ళు రారు, ఏమున్నా సీనాన్న అభివృద్ధి పనులలో సీనాన్న మాకు ముందుండి అన్నీ చేస్తాడు. మేము సీనాన్ననే గెలిపించాలని కోరిక ఉంది. మళ్ళీ అదర్స్ పార్టీలకు మేము వెల్కమ్ లేదు, రానియం మేము మా దగ్గరికి. మాకు అందుబాటులో సీనాన్న ఉన్నాడు, సీనాన్నని గెలిపిస్తాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్పర్సన్ గంధే అనసూయ చంద్రకాంత్ నివాసంలోని బీఆర్ఎస్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంధే అనసూయ మాట్లాడుతూ డీకే అరుణ బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు. కమిషన్లకు ఆశపడకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాజేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ఈ సమావేశంలోని మహిళా కౌన్సిలర్లు రాజేశ్వరి, శిరీష తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ ఎక్కినప్పుడు కాంగ్రెస్ అంటారు, స్టేజ్ మీద ఉన్నప్పుడు బీజేపీ అంటారు, దిగంగానే కాంగ్రెస్ అంటారు. కానీ దయచేసి మీరు ప్రజలకు ఎక్కడ అర్థం కాకుండా ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు. దయచేసి తప్పుతోవ పట్టియొద్దు అని కోరుకుంటున్నాను. ఉపాధ్యక్షురాలైన డీకే అరుణమ్మ గారు నిన్న నడ్డా గారి ప్రసంగంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని చెప్పిండ్రు. మరి నువ్వు స్టేజ్ మీద బీజేపీ అని కలిసి ఒక జాతీయ అధ్యక్షురాలు కలిసి స్టేజ్ మీద బీజేపీ అని కలిసి ఫోన్ల ద్వారా కాంగ్రెస్ అని చెప్పి నీ చెల్లెళ్ళని అందరినీ దల్వాడ ప్రచారానికి పంపిన చూడు, ఇది ఎట్లుంది శాస్త్రం అంటే. ఏటూరు, నాగారంలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ గెలుపు కోసం నేతలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలోని మండల అధ్యక్షులు గుండపల్లి సత్యం, మండల ఇన్ఛార్జి సునీల్ రావు, మీడియా ఇన్ఛార్జి కందగట్ల వేణు, భూక్యా తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ మిదిరాజ్ భవనం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్లోని ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడారు. గత కొంతకాలంగా ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందుగా ఉంటున్నానని, ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా ముదిరాజు భవనం ఏర్పాటు చేసే విధంగా తాను కృషి చేస్తానని తెలియజేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులు ఏకమై కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కర్ణాటక రాష్ట్రం నుండి ముదిరాజ్ ఎమ్మెల్సీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ సమావేశానికి వచ్చారు. ముదిరాజులను ఉద్దేశించి ఆయన కూడా మాట్లాడుతూ కర్ణాటకలోని ముదిరాజులకు మంత్రివర్గంలో అసెంబ్లీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. చుట్టుపక్కల మండలానికి అయినా ఫోన్ ఎత్తేది దాదాపు మీ దాంట్లో సగం మంది నా ఫోన్ నంబర్ ఉంది. నా ఫోన్ నంబర్ ఉన్నది చేస్తుంది అక్కడ. నా ఆత్మీయ సోదరులకి, నా ముద్రాజు ఆత్మీయ సోదరులకి నమస్కరిస్తున్నాను. అన్న ఇక్కడ ఫీజు కాకుండా మంచి మా నరేంద్ర అన్న ఇందాక తీసుకొచ్చారు, పథకం చూపెట్టాడు. ఈ డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సగం నేను ఆల్రెడీ చేస్తున్నాం కదా అన్న. రాజకీయంగా పార్టీలో ముదిరాజులకి ఉన్నత స్థానము ఇవ్వాలన్న. నడిపించే నా ఎంత ఉన్నదే నడిపించేది ముదిరాజులు అయితే మరి ఉన్నత స్థానం నడిపించింది. ఆయన ఎందుకు ఏం చెప్పు ముందు చెప్తుంది ఎన్ని అంటే రాజకీయాలు చేస్తాం ఇవాళ ఇవన్నీ ఉన్నాయంటారు.
ఇవన్నీ మీరు చేయించుకోలేకపోతే నేను నన్ను ఎందుకు గెలిపించాలని అడిగినాడు. అదేనా లాస్ట్ ఏమన్నానంటే నామినేటెడ్ కోసం పార్టీ కోసం ఉండాలంటే మిగతా కాన్స్టిట్యూన్సీలో చెప్పకపోతే నాకెందుకు చెప్తున్నావు అన్న. ఇక్కడ మండల అధ్యక్షుడు మాట్లాడితే అక్కడ అన్న లేస్తారా కోరికల మండల అధ్యక్షుడు ప్లస్ మండల ప్రెసిడెంట్ కూడా చేస్తారా? మండల ప్రెసిడెంట్ ఎవరైనా అక్కడ మండల అధ్యక్షుడు గారు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ నడిపించేది కోఆర్డినేషన్ చేసేది కొనకలేనంతను ఇంట్లో నా కోసం అయితే చేస్తుంటేనే లేదని తెలియదు. ఆయన బిడ్డ వచ్చిందని చెప్పేసి నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా, లింగంపల్లి, అచ్చయ్యపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లు అరుణ, లిబియా నాయక్, కోనేటి కుమార్, కొంపల్లి శైలజ దినకర్లను బీఆర్ఎస్ పార్టీని వీడి ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని వారు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని రోడ్ షో నిర్వహించి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ₹1 జీతం తీసుకుని మిగతా జీతం డబ్బులను పేదలకు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నాయకులు పిట్టలరెడ్డి, రాజదాస్, బోయిని విఠల్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ఎక్కువ అబద్ధాల కోరు ప్రభుత్వం నడుస్తున్నది. దానికి ఉదాహరణమే మీరే చెప్పాలి. మీకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, భూమి లేని వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది ఇచ్చిండ్రా? మరి దళిత బంధు ఇస్తా అన్నది ఇచ్చిండ్రా? లోన్ మాఫీ చేస్తా అన్నది చేసిండ్రా? మరి ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇంకా మనకు అవసరమా? అవసరం లేదని ఒట్టికి కాదు, మీ చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఒకటే రాయికి 2 పిట్టలు అన్నట్టు మీరు రేపు గుద్దుతే అటు వాడు ఇటు వీడు. నేను ప్రాణాలకు తెగించి ఆ రోజు తల్లి బిడ్డను ముట్టాలంటే భయపడే రోజులు. ఆ రోజుల్లో నేను నా భార్య బిడ్డను వదిలేసి మీ దగ్గరికి వచ్చిన ఊరికి మందు కొట్టించినా లేదా? మీ ఇంటికి అంబులెన్స్ పెట్టినా ఆ టైంలో ఎవరు లేని టైంలో ఆక్సిజన్ కావాలంటే రాత్రి ఆక్సిజన్ పంపించిన. ఇలా ఇదే గోపాల్పేటలో మా పిల్లగాడు ఇమాం మాట్లాడాడు. ఇదే ఇమాంకు కరోనా వచ్చి 12:30కు వాళ్ళ బామ్మర్ది నాకు ఫోన్ చేసిండు. 1 గంటలకు మెదక్ తీసుకుపోయినాం. నేను ఫోన్లో ఉన్నా. మెదక్ తీసుకుపోతే డాక్టర్ నాకు చెప్పిండు, పిల్లగాడు బతుకుడు కష్టం, లోపల దాకా పోయింది లంగ్స్లో అని చెప్పిండు. నేను డాక్టర్ కూడా చెప్పిన, సార్ ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే మీకు రాత్రి పైసలు పంపిస్తా కానీ నా పిల్లగాడు ఇమాం బతకాలని చెప్పిన. ఆ రోజు ఏ గోపాల్పేట నుంచి నిజామాబాద్ షిఫ్ట్ చేసి 4:30కు ఆక్సిజన్ ఎక్కించి మరి ఇలా మన కళ్ళ ముందు ఇమాం బతికొచ్చాడు. నాకు ఒకటి చెప్పిండు, సార్ నేను గోపాల్పేట నుంచి పోయేటప్పుడు మళ్ళా నేను తిరిగి వస్తున్నా లేదా, గోపాల్పేట లాస్ట్ టైం పోతున్నాను అనుకున్నా కానీ మీ దయ వల్ల నేను తిరిగి వచ్చినా అని చెప్పిండు. అట్లాంటి పరిస్థితుల్లో 18 నెలలు లాక్డౌన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గతుకుల గజ్వేల్గా ఉన్న గజ్వేల్ ని బతుకుల గజ్వేల్ గా మార్చింది. గజ్వేల్ లో మరింత అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ ను గెలిపించాలన్న హరీష్ రావు. తెలంగాణలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలో బాబు మోహన్ ప్రచారం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలి, లౌకిక శక్తులను గెలిపించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి. మళ్లీ సొంత గోటికి చేరిన టీపీయూఎస్ మండల్ ప్రెసిడెంట్ అబ్బు అలీ. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్న బీఆర్ఎస్ నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.